బాగుంది, లవ్ స్టోరీ ఉంది, మంచిగా ఉంది, అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు బాగుంది. సమంత మేడం బాగుంటుంది, చిన్న పాప కూడా బాగా చేసింది, చిన్న పాప బాగుంది. ఇంట్రెస్టింగ్ సీన్ ఒక్కడే. సమంత ఎంట్రీ చాలా బాగుంది. ఎంట్రీ సీన్ మీకు నచ్చింది? ఇది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని విన్నాం, నిజమా? ఫెయిలియర్ తర్వాత సక్సెస్ కూడా ఉంటుందని చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. వాళ్ళ మ్యారేజ్ తర్వాత కరెక్ట్ మూవీ సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది మూవీ. అంతా ఎమోషనల్ డ్రైవ్ అసలుకి చాలా బాగుంది మూవీ. నిన్ను కోరిక అంటే చాలా బాగుంది మూవీ. నాగ చైతన్య ఫైనలీ ఒక హిట్ ఇచ్చాడు అనుకోవచ్చు, చాలా బాగా చేశాడు. ఇప్పటి వరకు కెరియర్లో బెస్ట్ మూవీ నాగ చైతన్యకి. సమంత క్యారెక్టర్ హైలైట్ సినిమా. ఓవరాల్ ఇది లవ్ స్టోరీయా స్పోర్ట్స్ యాక్షన్? లవ్ స్టోరీ. ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి. ఇంట్రెస్టింగ్ సీన్ క్లైమాక్స్. చెప్పండి అన్న, ఏందన్నా క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ సీన్, చాలా బాగుంది క్లైమాక్స్. డైలాగ్స్ కూడా హైలైట్. యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఏమై చేసే ఒక జర్నల్ అయితే బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ద లవ్ అయితే ఇది ద హౌ దే గో అడ్జస్టింగ్ వన్ అనదర్ ఇన్ ద మ్యారేజ్ లైఫ్. అండ్ ఒక మ్యాన్స్ లైఫ్లో ఫస్ట్ లవ్ నుంచి మ్యారేజ్ స్టేజ్ వరకు ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ నారేటెడ్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ, మంచి కథాబలం ఉన్న స్టోరీ. అండ్ శివ గారిది డైలాగ్స్ కానీ స్టోరీస్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి, మంచి డైలాగ్స్ ఉన్నాయి అండ్ వెరీ హార్ట్ టచింగ్ మూవీ. అండ్ గోపీ సుందర్ గారి మ్యూజిక్ అయితే ఉందో కొన్ని సాంగ్స్ టైంలో వచ్చినప్పుడు మజిలీ అనే సాంగ్స్, ఇంకొకటి సాంగ్స్ కావచ్చు, ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. ఒక సూత్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, ఒక సింప్లీ మ్యూజిక్తో మ్యాజిక్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ అండ్ శామ్ అండ్ చే కాంబినేషన్ ఆఫ్టర్ ద మ్యారేజ్, ఎక్కడ వాళ్ళు రియల్గా ఒక హస్బెండ్ వైఫ్లా కాకుండా అంటే ఒక వాళ్ళ దీనిలోంచి రియల్ లైఫ్లోకి వచ్చి ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. సో ఐ ఫెల్ లవ్ విత్ దిస్ స్టోరీ. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ హ్యాపీ ఉగాది టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్స్ బ్రో. యాక్చువల్గా మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి, కానీ ఎవరికో కొంగుగా చేతిలాగా ఉండకూడదు. మిస్టర్ మూర్తి, మీడియా ముసుగులో నువ్వు చేస్తున్న కామెంట్స్ అయితే ఉన్నాయో చాలా దిగజారుడుగా ఉన్నవి. ఇంతకుముందు ఏదో సీక్రెట్ మీటింగ్ స్ట్రింగ్ ఆపరేషన్ అని చెప్పేసి చాలా నవ్వులు పాలయ్యి ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వచ్చావు. బద్మాష్, నీ తల్లి వయసున్న ఒక తెలుగింటి ఆడపడుచు మీద నువ్వు ఒక కామెంట్స్ చేయడానికి నోరెలా వచ్చింది? కనీసం కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండాలి. తెలుగు వారందరి ఒక ఆత్మగౌరవంగా, తెలుగు వారి ఒక ప్రతిష్టగా చెప్పుకునే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పుకునే ఒక యందమూరి గారి యొక్క అద్దంగైనటువంటి లక్ష్మీపార్వతమ్మ గారి మీద కామెంట్స్ చేసే ముందు కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. సైతే లక్ష్మీ ఎన్టీఆర్ ఒక దూసుకుపోతున్న ఒక ట్రెండింగ్గా వెళ్ళిపోతున్న టైంలో ఒక స్పీడ్ బ్రేక్ చేస్తున్న ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి, ఒక చీప్ ట్రిక్ ప్లే చేసి నీకున్న చిన్న ఇది కూడా తగ్గించుకున్నావు, దిగజార్చుకున్నావు. షేమ్ ఆన్ యూ. మూవీ అయితే చాలా బాగుంది అండ్ సమంత యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ నాగ చైతన్య కూడా. సో లవ్ మేకింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ చాలా బాగా చూపించారు అండ్ స్పోర్టివ్ మూవీ కూడా అండ్ లవ్ మేకింగ్ మూవీ కూడా రెండు ఉన్నాయి అండ్ రియల్లీ చాలా కాంబినేషన్ చాలా బాగుంది. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అన్నీ సూపర్. అవుట్ ఆఫ్ 5 అయితే నేను 4.5 ఇస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాంబినేషన్ అంటే బయట వాళ్ళిద్దరు మ్యారీడ్గా కనపడినా కానీ ఆన్ స్క్రీన్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా, అంటే మంచి ఓర్పుతో సహనంతో కూర్చుండాలి. ఒక పక్కన వాళ్ళు బాధపడుతున్నా కానీ దాన్ని ఎట్లా మనము వాళ్ళ బెటర్ హాఫ్ అయి ఉంటే ఎట్లా మనం దాన్ని బేర్ చేయాలనేది బాగా చూపించారు. చాలా మెచ్యూరిటీ వచ్చింది. హిట్ అని అంత చెప్పలేము కానీ పర్వాలేదు మూవీ కానివ్వండి. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పెరిగినాయి కంపారిటివ్లీ లాస్ట్ మూవీ కన్నా ఈ మూవీలో చాలా బాగా వచ్చేసి. డైరెక్షన్ కూడా బాగుంది. సేమ్ కొంచెం అన్ని సీన్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ప్రత్యేకంగా ఏం చెప్పలేము. లాస్ట్ సీన్ రైల్వే స్టేషన్లో వెళ్తుంటే మన సంబంధం ఆపి మళ్ళీ అంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మన కొత్తదనంగా వచ్చి ఇంకా లవర్స్ లాగా చూపించడం అది డైరెక్టర్స్ క్రెడిట్. మజిలీ సినిమా శివ నిర్మాణ రెండో సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ద్వితీయ నిఘ్నం అనేది ఒకటి ఉంటుంది, సెకండ్ ఫ్లాప్ అవుతుంది. అట్లా లేదు, తప్పకుండా హిట్ కొట్టిండు. సమంత యాక్టింగ్ చాలా బాగా చేసింది. నాగ చైతన్య గడ్డంలో మంచినాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగా ఇచ్చారు. చాలా మంచి సినిమా. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది, అంతే కొంచెం ల్యాగ్ ఉంది. చాలా మంచి సినిమా, చాలా బూస్టింగ్ ఇస్తుంది.
చైతన్య ఇంకా నాగ చైతన్య ఇంకా సమంత చాలా ఎక్సలెంట్ యాక్టింగ్ చేశారు. వాళ్ళ మ్యారీడ్ అయినా కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకేం చెప్పాలి? జై తెలంగాణ. ఓకే, మూవీ చాలా బాగుందండి. అంటే మరీ ఎక్కువ ఇప్పుడు వచ్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా కాకుండా మూవీ చాలా స్టోరీ పరంగా కానీ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటే జనాలకి ఇష్టపడతారో అలా చాలా బాగుందన్నమాట. అంటే జనరల్గా లవ్ స్టోరీ అంటే వీళ్ళకి ఉంటే ఇలా అనుకుంటారు, అంటే జనరల్ మీ లైఫ్లో కానీ మన లైఫ్లో కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు మొత్తం కంప్లీట్గా వాళ్ళు కలుసుకునేదే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది చాలా నీట్గా చాలా మంచిగా చూపించారు. సాంగ్స్ అయితే అంత ఏం బాగాలేవు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. సారీ అంటే ఆ మూవీ అది పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది, ఇది మొత్తం పెళ్లి తర్వాత. జస్ట్ పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు అనేది దాన్ని మెయిన్. సో స్టోరీ అయితే మాత్రం చాలా నీట్గా తీస్తారు, ఎక్కడ లాగ్ అనేది లేదు. చాలా నీట్గా చాలా బాగా అద్భుతంగా చూపించాడు. డైరెక్షన్ అంటే నేను వాటి గురించి అంత ఎలిమెంట్స్ చూడండి, కెమెరా వర్క్ ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్ కొంచెం బాగుంది. యా, మూవీ బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఇట్ వాజ్ నాట్ బ్యాడ్, సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ చాలా చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ వాళ్ళ కోసమే వచ్చారండి మూవీకి. బాగుంది మూవీ. 4.8 ఇస్తా. బాగుంది మూవీ, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సమంత క్యారెక్టర్ సూపర్, చాలా బాగా చేసింది యాక్టింగ్. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు కలిసి నటిస్తున్నారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు వాళ్ళు మ్యారేజ్ కాకపోయినా వీళ్ళే ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నారంత లెవెల్లో బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లైక్ స్టార్టింగ్ బాగానే చేశారు, మధ్యలో ఫస్ట్ హాఫ్లో ఒక 15-20 మినిట్స్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ టోటల్గా అసలు బాగా లేపింది సినిమా టోటల్గా. సాంగ్స్ ఆర్ ఓకే, ప్రియతమ సాంగ్ ఈజ్ గుడ్, బట్ బీజిఎం ఈజ్ హైలైట్ ఆఫ్ ది మూవీ. తమన్ చాలా బాగా ఇచ్చాడు, నో డౌట్. యా, సెకండ్ హాఫ్ ఈజ్ అంటే సినిమాని సెకండ్ హాఫే కాపాడేది మొత్తం. యా, మజిలీ ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎ క్రికెటర్. తన లైఫ్లో ఒక 15 సంవత్సరాల వెనక్కి ముందుకి జరిగినటువంటి కథ అది. ఈరోజు మనం ఓపెన్ చేస్తే 10-15 ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చేది. అందులో పర్స్పెక్టివ్స్ చాలా నచ్చాయి నాకు. అంటే మనం ఇవాళ తను ఏదైతే మిస్ అయ్యాడో 15 ఇయర్స్ బ్యాక్, అది ఇవాళ తనకు కనిపించింది మళ్ళీ. అట్ ద సేమ్ టైం తను ఏదైతే ఎమోషనల్ కనెక్టివిటీ, ఒక పర్టికులర్ ఒక చిన్న పాప వల్ల వచ్చేటువంటి కనెక్టివిటీ నాకు అది నచ్చింది. అలాగే తమన్ మ్యూజిక్, బీజిఎం తను ఇచ్చిన స్కోర్ చేసిన మ్యూజిక్, అలాగే సాంగ్స్ బై గోపి సుందర్ అండ్ డెఫినెట్లీ అండ్ నాగ చైతన్య, సమంత అండ్ ఆల్సో దివ్యాంశ, వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డెఫినెట్లీ అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కొత్తది కాదు, మనం ఏం మాయ చేసే వాళ్ళు చూసాం, కానీ దానికి దీనికి సిమిలారిటీ లేదు. దిస్ ఇస్ వెరీ ఎమోషనల్ జర్నీ. అందులో వీళ్ళు ఇందులో మ్యారీడ్ కపుల్గా ఉంటారు. డెఫినెట్లీ బాగుంది, వర్త్ వాచ్. సినిమాలో ఏమొచ్చా, క్రికెట్ ఒకటే నచ్చింది. నచ్చింది, సమంత నచ్చలే, సెకండ్ హీరో నచ్చింది. లవ్ స్టోరీ బాగుంది. క్రికెట్ సీన్ అయితే మస్తు చేసింది, క్రికెట్ సూపర్ ఆడిండు. సేమ్ ప్రేమ లేక గడ్డం బాగా ఎటు చూడాలి భయ్యా, ఎటు చూడనా? ఓకే, ఈ సమ్మర్లో ఫస్ట్ హిట్ భయ్యా ఇది మజిలీ. మీరు నాన్ ఏసీ థియేటర్లో కూర్చున్నా సరే, ఏసీలో కూర్చొని చల్లగా అనిపిస్తుంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ నిర్మాణం ఎంత బాగా తీస్తారని. నాకు నిన్ను కోరి ఓకే అనిపించింది, బట్ ఈ సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా రిఫ్రెషింగ్గా, కూల్గా, చాలా న్యాచురల్గా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ లైఫ్ లేదా కుర్రాడ్ లైఫ్ ఎలా ఉంటుందో చాలా బాగా చేశాడు. అండ్ కొత్త అమ్మాయి దివ్యాంశ కూడా చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే అటు శామ్ అండ్ చై వాళ్ళిద్దరు ఆ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం కాంపిటేటివ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్గా, చాలా అసలు క్లైమాక్స్ అవునా కదా అని డౌట్ వస్తుంది, అంత సింపుల్గా హార్ట్ టచింగ్గా చాలా బాగా తీశాడు. నాగ చైతన్య క్రికెటర్ అవ్వాలనుకుంటాడు, బట్ అవ్వలేకపోతాడు. తర్వాత కోచ్ అవుతాడు యాక్చువల్గా. బట్ క్రికెట్ని ఒక ఎఫ్పీసీగా వాడారు బాగా. బట్ క్రికెట్ని ఒక అంటే ద మెయిన్ యాక్చువల్ క్రికెట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, బట్ దానికంటే ఎక్కువ లవ్ అండ్ ఎమోషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి. సాంగ్స్ బాగున్నాయి, గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే మనకు వినడానికి ఆ బయట పెద్దగా అనిపించలేదు కానీ, బట్ ఆన్ స్క్రీన్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు చాలా హెల్ప్ అయింది. అదే కొంచెం మన ఎమోషనల్ కనెక్ట్ అనిపిస్తుంది అనమాట.
క్లీన్ ఫ్యామిలీ అంటే ఐ డోంట్ నో యూ ఇచ్చారు లేదు బట్ క్లీన్ అంటే అంతే. ఎలా అంటే ఎక్స్ట్రాస్ ఏమీ లేవు, 2-3 ఫైట్లు తెప్పించి మీ దాన్ని హ్యాపీగా ఫ్యామిలీ చూసుకోవచ్చు. అంటే రేటింగ్ ఇవ్వడానికి మన బాగుంటుంది కానీ బట్ స్టిల్ 3.5 నేను ఇచ్చే రేటింగ్. మామూలు కాదు, అది 2 లక్షలు, ఇది 2 లక్షలు, ఇది 3. నాకు ఈరోజు మూడు లేదు చెప్పడం. అనుకుంటే ఎలా చెప్పాను అదే ఇగో ఇదంతా రికార్డ్ చేస్తారు. ఇదే ఎందుకంటే ఆ క్యారెక్టర్ సినిమాకి గట్టిగా అరవట్లేదు, ఈ సినిమాకి అరవలసిన పని లేదనమాట. నీట్గా మాట్లాడితే చాలు. సినిమా నాకు బాగా నచ్చింది. స్లో నేరేషన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్, బట్ అలా అనిపించింది. తర్వాత ఆలోచించుకుంటే బాగుంది అనిపించింది. డైలాగ్స్ కానీ సాంగ్స్ క్యారెక్టర్లు ప్రతిదీ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఇంకా రావు రమేష్ గారిదును పోసన్ గారి క్యారెక్టర్ నాకు బాగా లైక్ అయ్యి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు, అతని క్యారెక్టర్ చాలా బాగుంది. అతని సపోర్ట్ క్యారెక్టర్ బాగా చేశాడు. నాగ చైతన్యకి సపోర్ట్ క్యారెక్టర్ బాగుంది. నిల్లు కోరే కంటే నాకు ఈ సినిమా నచ్చింది. అంటే మనకు ఆ ఫీలే రాదు. సమంత నాగ చైతన్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ గారు రియల్ లైఫ్లో అనేది అసలు నాకు ఎక్కడ అసలు అది గుర్తురాదు మనకి. ఎందుకంటే సినిమాలో మనం కనెక్ట్ అయిపోతే క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు అసలు అది గుర్తే రావట్లేదు. వాళ్ళు ఎప్పటిలాగా హీరో హీరోయిన్స్ అనే ఒక ఫీల్తోనే ఉన్నామే తప్ప అసలు హీరో హీరోయిన్స్ కూడా అనిపించారు మనకి. థియేటర్లో సినిమా కనెక్ట్ అయితే ఆ కథలోకి మనం వెళ్తున్నాం కాబట్టి బాగా తీసుకెళ్లారు. స్లో నేరేషన్ ఉన్న లవ్ స్టోరీలు అలానే ఉంటాయి. మనకి కమర్షియల్ కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అలవాటు పడిపోయాము. బట్ మళ్ళీ దీనికి వస్తాడికి బాగుంది. ఐ థింక్ నేను ఇంకోసారి సినిమాని చూస్తాను. నాకు బాగా నచ్చింది సినిమా. నిన్ను కోరే మీదకి ఈ సినిమా నాకు నచ్చింది. నిన్ను కోరేకి అదొక ప్యాటర్న్ 3-4 క్యారెక్టర్ మీద నడిచింది. ఇదేంటంటే ఫ్యామిలీస్ని ఎంటర్ చేశారు, ఫ్రెండ్స్ అన్ని విధాలుగా తీసుకెళ్ళాడు. బాగా తీసుకెళ్ళాడు ఈ మూవీని. మనకి ప్రతి సీన్ కూడా ఒక చిన్న ఫీల్తో యూజ్లెస్ సీన్స్ అనేది ఏం లేకుండా బాగా. సుబ్బరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పోసన్ గారా? పోసన్ గారిది రావు రమేష్ గారిది ఇద్దరు చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగా రాశారు. డైలాగ్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా క్లాప్స్ పడ్డం, ప్రతి డైలాగ్ కూడా బాగా రాసుకెళ్ళాడు. ఆయన చాలా వర్క్ చేశాడని అనిపించవచ్చు. ఎంతకంటే గొప్పగా అయితే ఇంకా ఈ సినిమాని అయితే ఇంకెవరు ఏ డైరెక్టర్కి ఇచ్చినా ఎంతకంటే గొప్పగా అయితే తీసేలేరు. ఈ సినిమాని ఇలాగే తీస్తారు. బాగుంది. సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఇష్టమైన సాంగ్ కూడా ఆ సాంగ్ అసలు హైలైట్. అది ఐ థింక్ నాకు తెలిసి వైరల్ కూడా అవుతుంది ఆ సాంగ్. బాగుంది, చాలా బాగుంది. అది సెకండ్ హాఫ్ మొత్తం ఆ సాంగ్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. థీమ్ సాంగ్ అది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఆర్ఆర్ బాగా లేపాడు సినిమాకి. క్లైమాక్స్ సీన్ అయితే అద్భుతంగా తీసుకెళ్లారు. ఇద్దరు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కళ్ళలో నీళ్ళు సెకండ్ హిట్ డైరెక్ట్ సెకండ్ హిట్ మళ్ళీ ఇచ్చింది. బూస్టింగ్ ఇచ్చినట్టే నాగ చైతన్యకి. అంటే ఎక్స్పెక్టేషన్ తక్కువతో వచ్చిన సినిమా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచుకుంటే మనకి ఇంకోలా ఉంటుంది. సినిమా చాలా బాగా తీసుకెళ్ళాడు. కమర్షియల్ సినిమాకి అలవాటు పడకుండా కొద్దిగా దీనికి మళ్ళీ వస్తే ఈ సినిమా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. నాకు ఆ ఫీల్ ఇప్పటికే ఉంది. కొన్ని సినిమాలు చూసుకొస్తే నరికేద్దాం పొడిచేద్దాం అని వస్తుంది కదా, ఈ సినిమాకి ఎక్కడ నాకు ఫ్లాష్ బ్యాక్లన్నీ గుర్తొచ్చాయి. ఆ రేంజ్లో ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి క్యారెక్టర్స్తో జర్నీ చేస్తున్నట్టే ఉంటుంది. ఒక లైవ్లీనెస్ ఉంది సినిమాలో. ఇంకా మన ఫ్రెండ్కి జరిగినట్టు, మన ఫ్రెండ్కి జరిగినట్టు అలా చాలా ఇదిగా అనిపించింది సినిమా. సమంత క్యారెక్టర్ చాలా బాగా రాశారు. సమంత క్యారెక్టర్ చాలా హైలైట్ సినిమాలో. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళు ఫస్ట్ సినిమా, ఇప్పుడు ఏమై చేసావే సినిమా తర్వాత ఈ సినిమా ఎట్లా అనిపిస్తుంది? ఏమై చేసావే సినిమా అది టోటలీ డిఫరెంట్. ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఏమి ఉండవు సమంత చైతన్యకి. ఈ సమంత చైతన్యకి మొత్తం పెళ్లి తర్వాత డ్రామా మొత్తం సినిమాలో. పెళ్ళికి ముందు ఉంటుంది కానీ అంత ఇదేం అనిపించదు. పెళ్లి తర్వాత మాత్రం పీక్ స్టేజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ ఇద్దరివి. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ సమంత పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎవర్ గ్రీన్. సమంత క్యారెక్టర్ అయితే సూపర్గా రాశారు. సమంత ఎంట్రీ నుంచే హైలైట్ సినిమా. అక్కడి నుంచి సినిమా స్టేటస్ మారిపోద్ది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా వచ్చేటప్పుడు నిలుకోరు, సెకండ్ సినిమా వచ్చేటప్పుడు రెండింటిలో మీకు ఏది బాగా కనిపించింది?
అది ఫీల్ గుడ్ మూవీనే, ఇది ఫీల్ గుడ్ మూవీనే, కానీ దాని మీద ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది ఎపిసోడ్, ఇది ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఎపిసోడ్ బాగా డెప్త్గా ఉంటుంది. ఏమైనా సిమిలర్ అనిపించిందా సార్? సిమిలారిటీస్ ఏమీ లేవు కానీ క్యారెక్టరైజేషన్ కొంచెం ఒకేలా అనిపించవచ్చు అందరికీ. చాలా బాగా రాశాడు కథ. రేటింగ్ ఎంత ఇస్తారు? డైరెక్షన్ పరంగా చూస్తే నాగ చైతన్య హిట్ ఇచ్చినట్టే. నాగ చైతన్యకి హిట్ ఇచ్చినట్టే. నాగ చైతన్య యాక్టింగ్ ప్రకారం అయితే యాక్టింగ్ లెవెల్స్ పెరిగినాయి సినిమాలో. యాక్టింగ్ బాగా చేశాడు, పెర్ఫార్మెన్స్ ఎరగదీశాడు చైతన్య, బాగా చేశాడు చాలా. ఇప్పుడు హిట్ ఇచ్చినట్టు మామూలుగా ఆయన ఫస్ట్ సినిమా హిట్, సెకండ్ సినిమా హిట్ అనుకున్నాను డైరెక్ట్. సెకండ్ హిట్ అనుకోవచ్చు, యాజ్ ఎ ఫీల్ గుడ్ మూవీ లాగా అనుకోవచ్చు. కామెడీ కామెడీ అంటే ఇన్బుల్ట్ కామెడీ ఏం లేదు, కానీ ఇన్బుల్ట్ కామెడీ ఉంది, ఫోర్స్ కామెడీ ఏం లేదు. ఫ్రెండ్స్తో జర్నీ, త్రూ అవుట్ జర్నీ ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ బాగా రాశారు. రావు రమేష్ గారు చైతన్య ఫాదర్గా చేశారు, పోసాని కృష్ణమూర్తి గారు సమంత ఫాదర్గా చేశారు. చైతన్య గురించి అంతా తెలిసి కూడా సమంతని చైతన్యకి ఇచ్చే మ్యారేజ్ చేస్తారు. చాలా బాగా రాశారు. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఓవరాల్గా అయితే సినిమా చైతన్యకి హిట్ ఇచ్చినట్టేనా? చైతన్య పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ సినిమా ఫీల్ గుడ్ మూవీ బాగుంది. ఉగాది హిట్. ఓకే, ఉగాది హిట్ అనుకోవచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. థ్యాంక్ యూ.